హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ శుద్ధ అబద్ధాలే. చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదులు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. సెక్షన్ డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధం అని చెబుతూనే వచ్చాం. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామనడం అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమే. ఇది సెక్షన్ 58B(5)A ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి అని చెప్పి మార్గదర్శికి సంబంధించి ఉండవెల్లి అరుణ్ కుమార్ కేసేశారు. 2610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్ల రూపంలో సేకరించిండు. అది చట్టవిరుద్ధంగా, అది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45S నిబంధనలకు విరుద్ధంగా. కాబట్టి ఆయన్ని ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి, రామోజీరావు పైన దానిపైన మార్గదర్శి పైన పిటిషన్ వేసిండు. దానిపైన ఇటు తెలంగాణ గవర్నమెంటు, ఏపీ గవర్నమెంటు, ఆర్బీఐ, మార్గదర్శి ఇటు రకరకాలుగా టైం తీసుకుంటూ నిన్న మళ్ళా వాదనలు వచ్చినాయి. లాస్ట్ టైం వాయిదా అప్పుడు రిజర్వ్ బ్యాంక్ టైం తీసుకుంది కౌంటర్ వేయడానికి, మాకు టైం ఇవ్వాలని. ఇప్పుడు నిన్న కౌంటర్ వేసిందట. ఆ కౌంటర్లో చాలా స్పష్టంగా చెప్పిందట, సెక్షన్ 45Sని వయలేట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు చేసింది, అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. హిందూ అవిభాజ్య చట్టం కింద నమోదైన కంపెనీకి డిపాజిట్లు సేకరించే అర్హత లేదు ఆర్బీఐ చట్టం ప్రకారం. దానిపైన మాకు కంప్లైంట్లు కూడా వచ్చినాయి అని చెప్పింది. ఇప్పటిదాకా మార్గదర్శి కానీ రామోజీరావు గారు ఏం చెప్పారు? అసలు ఒక్క కంప్లైంట్ చేయలేదు, శుద్ధపూసలం మేము ఎక్కడ అక్రమ డిపాజిట్లు వసూలు చేయలేదని చెప్పారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేయటం కరెక్టే, కంప్లైంట్లు వచ్చింది కరెక్టే, వాళ్ళు వేధింపులు చేసింది కరెక్టే అని ఆర్బీఐ చెప్పింది. చెప్తూ ఏం చెప్పిందంటే, శిక్షార్హం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా రామోజీరావు పైన ఆర్బీఐ మార్గదర్శి పైన తీసుకోవచ్చు అని సెక్షన్ 58B(5)A ప్రకారం ఆ సెక్షన్ చెప్తుందట. ఆ సెక్షన్ ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అగెన్స్ట్ HUF అంటే హిందూ యునైటెడ్ ఫ్యామిలీ షెల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పిటిషనర్ నెంబర్ 2, దట్ ఈస్ ద కర్త ఆఫ్ ద UAF. అంటే ఆయన డెత్ అయినప్పటికీ, రామోజీరావు గారు డెత్ అయినప్పటికీ సంస్థ ఉంటుంది, సంస్థ నడిపే మేనేజింగ్ ఏజెన్సీ ఉంటుంది, మేనేజ్మెంటు, వాళ్ళపైన తప్పనిసరిగా క్రిమినల్ ప్రొసీడింగ్ తీసుకోవాలి. ఎందుకంటే స్పష్టంగా 45Sని వైలేట్ చేశారు. ఆ వైలేట్ చేసినట్టు కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్లపైన చర్యలు తీసుకోనని గగ్గోలు పెట్టారు డిపాజిట్లని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. హైకోర్టుకి నివేదించారు, బయట ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి కౌంటర్ రూపంలో రాతపూర్వకంగా ఇచ్చారు. మరి ఇప్పుడేం చెప్తుంది? ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టారు కదా. ఉండవెల్లి అరుణ్ కుమార్ కావాలనే వేధింపులు చేస్తాడు రామోజీరావుని, ఆయన శుద్ధపోస, ఆయనకు మించిన వాళ్ళు లేడని చెప్తారు కదా. ఇప్పుడు చెప్పాలి రామోజీరావు గారి సంస్థ మార్గదర్శి కానీ వాళ్ళ వారసులో యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళు సమానం చెప్పాలి. ఎందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. HUF ప్రకారం అంటే హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీ దాని కింద నమోదై మీరు అడ్డగోలుగా వసూలు చేశారు 45Sని వైలేట్ చేసి. స్పష్టంగా ఇది బ్లాక్ మనీని దాచుకోవడానికి పెట్టిన సంస్థే. ఇది డిపాజిట్లు సేకరించడానికి అర్హత లేదు దీనికి. వాస్తవంగా దీని మార్గదర్శి మాటన బ్లాక్ మనీని తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, రామోజీరావు అత్యంతంగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు, నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన బ్లాక్ మనీని దాచుకోవడానికి ఒక సంస్థ పెట్టినట్టే ఉంది అనేది విమర్శ ఉంది. ఆయన చెప్తుండే ఉండవెల్లి అరుణ్ కుమార్. ఇది మొత్తానికైతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు తీసుకోవద్దు, తీసుకోవాల్సిన అవసరం ఉందని నిన్న కౌంటర్ వేసింది ఆర్బీఐ. దాంట్లో వాళ్ళు చెప్పారు, రామోజీ నేరాలకు కుమారుణ్ణి జైలుకు పంపుతారా? తండ్రి నేరం చేసినా కుమారుణ్ణి జైలుకి ఎలా పంపుతారంటే ధర్మాసనానికి మార్గదర్శి నివేదన. అంటే స్పష్టంగా ఇప్పుడున్న మార్గదర్శి యాజమాన్యం ఒప్పుకుంటుంది, రామోజీరావు తప్పు చేస్తే మమ్మల్ని ఎట్ట పంపిస్తారా అని. సరే, అది శిక్షలు పడతాయా? చట్ట ప్రకారం ఏముంది? ఒక వ్యక్తి చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే నెక్స్ట్ వ్యక్తికి కొడుక్కో కూతురుకో ఉంటాయా అనేది వేరు. ఇది కంపెనీ. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఒక వ్యవస్థ, కంపెనీ. వ్యవస్థ పైన చర్యలు తీసుకోవచ్చు, వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్ పైన చర్య తీసుకోవచ్చు, తప్పులేదు. సరే, తీసుకుంటారా లేదు పక్కన పెడితే, నైతికంగా పదే రామోజీరావు గారు సంబంధించిన ఈనాడు కానీ
మార్గదర్శి కానీ నైతిక విలువలు మాకు ఉంటాయి అంటారు. నైతికంగా రామోజీరావు గారు తప్పు చేసినట్టు ఇలా వాళ్ళ వారసులు ఒప్పుకున్నట్టే కదా. రామోజీరావు గారు తప్పు చేస్తే కొడుక్కి ఎట్లా శిక్షలేస్తారు అన్నారు. అంటే తప్పు చేసిండు, లేడు కాబట్టి తప్పు చేసిండు అని ఒప్పుకుంటున్నారు. ఆయన ఉన్న రోజులు నేను తప్పు చేయలేదు అనడం. ఇలా సరే ఏది ఏమైనా శిక్షలు ఏం పడతాయి, పడతాయా పడవా, క్రిమినల్ యాక్షన్ ఉంటుందా లేదా పక్కన పెడితే అవకతవకలకు రామోజీనే బాధ్యుడు, కుటుంబ సభ్యులకు దాంతో ఏం సంబంధం అని వితండవాదన. దీంతో నేరం రుజువు చేసినట్టు పరోక్షంగా అంగీకారం తెలిపారు. 18 ఏళ్లుగా సెక్షన్ 45S తమకు వర్తించదని వాదించిన రామోజీ తాము తప్పే చేయలేదని దశాబ్దాలుగా వాదించి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిన మార్గదర్శి. రామోజీరావు లేరు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్ చెల్లవంటూ తాజాగా వాదనలు, మరణాన్ని అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడే యత్నాలు. సరే రామోజీరావు లేడు కాబట్టి, ఆయన మరణించింది కాబట్టి కేసు నుంచి తప్పించుకోవచ్చు, కేసు ఉండొచ్చు పోవచ్చు. కానీ నైతికంగా రామోజీరావు గారు 18 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్తుండో, మేము సెక్షన్ 45Sని వైలేట్ చేయలేదు, చట్టవిరుద్ధంగా డిపాజిట్ సేకరించలేదని స్పష్టంగా చెప్పింది అబద్ధం అని తేలింది. ఆయన చెప్పిన మాటలు ఇన్ని రోజులు దశాబ్దాల పాటు కోర్టులను అడ్డం పెట్టుకొని, చట్టాలు అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటూ పచ్చి అబద్ధాలు చెప్పిండు అనేది ఆర్బీఐ చెబుతుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారం పచ్చి అబద్ధాలతోనే రామోజీరావు గారు మార్గదర్శిని నడిపిండు అనేది. మరి ఒక మార్గదర్శి విషయంలో కేసు ఉంటే నేను ఈ పచ్చి అబద్ధాలు చెప్తే, మరి ఈనాడు కానీ ఆయన ఇప్పుడు నడుపుతున్న అనేక సంస్థలు ఉన్నాయి. వాటి విషయంలో మరి ఏముందనేది ప్రజలకు అనేక అనుమానాలని, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బయట. సరే ఏది ఏమైనప్పటికీ రామోజీరావు అవకతవకలకు రామోజీరావు బాధ్యుడే అని కుటుంబం ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది. కుటుంబము, మార్గదర్శి సంస్థలు రామోజీరావు అవకతవకలకు బాధ్యుడే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన లేడు కాబట్టి మేమెందుకు బాధ్యత వహిస్తాం అంటుంది. తప్పుని పరోక్షంగా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయింది ఇవాళ.